ఏపీలో డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టింది టీడీపీ సర్కార్. దేశంలోని అన్ని రాష్ట్రాలకు డ్వాక్రా స్కీమ్ నమూనాగా నిలిచింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి స్వయం సహాయక సంఘాల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. తాజాగా టీడీపీ కూటమి ప్రభుత్వం పట్టణ మహిళల కోసం డీజీ లక్ష్మి అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా 250 రకాల సేవలు పట్టణ ప్రజలకు అందుతూ ఉన్నాయి. డ్వాక్రా మహిళలతో కామన్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేసి ఈ సేవలను అందించనున్నారు. ఈ పథకంలో డ్వాక్రా మహిళలకు శిక్షణకు గాను 24 కోట్లు కేటాయించారు. దీంతో మహిళలకు మరింత ఉపాధి అవకాశాలు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. పట్టణ ప్రజలకు 250 రకాల సేవలు అందించేందుకు గాను డీజీ లక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 9034 కామన్ సర్వీస్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. డ్వాక్రా మహిళలు ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. అర్హులైన సభ్యులను ఎంపిక చేసేందుకు మెప్మాకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సిఎస్పి కేంద్రాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సేవా కేంద్రాల తరహాలోనే ఈ సెంటర్లలో వివిధ రకాల సేవలను ప్రజలు పొందొచ్చు. ఈ సెంటర్ల ద్వారా ప్రజలకు సేవలు అందించడంతో పాటు మహిళలకు ఉపాధి అవకాశాలు ఇప్పించడం ప్రధాన లక్ష్యం. ఈ సెంటర్లు ఏర్పాటుకు గాను మహిళలకు కొన్ని కొత్త అర్హతలు ఉండాలి. స్వయం సహాయక సంఘాల్లో కనీసం 3 ఏళ్ల క్రితం చేరి ఉండాలి. 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. వివాహం అయ్యి ఉండాలి. డిగ్రీ చదివి ఉన్నటువంటి వాళ్ళు అర్హులుగా ఉన్నారు. స్మార్ట్ ఫోన్ కూడా కలిగి ఉండాలి. ఎంపికైన సభ్యులకు సెంటర్ ఏర్పాటు చేయడానికి 2.5 లక్షల వరకు రుణం ఇస్తారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ పథకం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తోంది. మహిళలకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. ఈ పథకంలో ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చేందుకు గాను ప్రభుత్వం దాదాపు 23.84 కోట్లు ఖర్చు చేయనుంది. పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. వీరితో పాటుగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు కూడా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కూడా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.